శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఈ సందేశంలో ఆ దేవదేవుడు, ఆ సాయినాథుడు తన బిడ్డల కోసం ఒక గొప్ప అదృష్టాన్ని అయితే తీసుకొచ్చారండి. ఒక గొప్ప సందేశాన్ని తన బిడ్డలకు వినిపించబోతున్నారు. ఈరోజు బాబాగారు ఈ సందేశంలో తన బిడ్డలకు ఎటువంటి అదృష్టాన్ని తీసుకొచ్చారు, ఏ విధమైనటువంటి మంచి వార్తలు బాబాగారు తన బిడ్డలకు చెప్పబోతున్నారు, ఇవన్నీ కూడా మనం ఆ తండ్రి మాటలలో వింటే మనకు ఆ సంతోషమే వేరు కదా. అయితే బాబాగారు తన బిడ్డల గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, ఇక నువ్వు నీ జీవితంలో విజయం సాధించబోతున్నావు. మరుక్షణమే నీ అతిపెద్ద కోరిక తీరుతుందమ్మా. నీ తండ్రిపై నమ్మకం ఉంచి వెంటనే ఇది వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని తీసుకొచ్చారని మనం ముందుగానే చెప్పుకున్నాం కదా. మనం ఏదైతే చెప్పుకున్నామో అది నిజమైందండి. బాబాగారు గొప్ప అదృష్టాన్ని తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు. బాబాగారు ఏమంటున్నారంటే, తన బిడ్డలు వారి జీవితంలో విజయం సాధించబోతున్నారటండి. ఆ విజయం సాధించిన వెంటనే వారి జీవితంలో వారు కోరుకునేటువంటి అతిపెద్ద కోరిక కూడా నెరవేరబోతోంది అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. ఇంతకంటే అదృష్టం ఏముంది? మనం ఎన్నో రోజుల నుంచి ఒక విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఉన్నాం. ఆ విజయం తీరడంతో పాటు, ఆ విజయం మనం అందుకోవడంతో పాటు, మనం ఎన్నో రోజుల నుంచి ఆశపడుతున్నటువంటి మన జీవితంలో ఉన్నటువంటి అతిపెద్ద కోరిక కూడా ఆ రోజే నెరవేరబోతుందని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇది ఒక గొప్ప అదృష్టమే అనుకోవచ్చు. అయితే బాబాగారు ఏ విధంగా ఆ అదృష్టాన్ని మనకు అందించబోతున్నారు, బాబాగారు ఏ విధంగా మనల్ని తన దారిలోకి తెచ్చుకోబోతున్నారు, ఏ విధంగా ఈ అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారు, సాక్షాత్తు ఆ దేవదేవుని మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, ఇప్పుడు నీ మనసులో నువ్వు అనుకున్న పని జరుగుతుందా లేదా అన్న సందేహం వచ్చింది కదా. ఇక ఏమీ లేదు, అంతా అయిపోయింది, నేను అనుకున్న పనిలో విజయం కాలేను అని నీ మనసులో సందేహిస్తున్నావు కదమ్మా. అందుకే ఇప్పుడు నీలో ఉన్న ఆ భయాన్ని పోగొట్టడానికే నేను ఈరోజు ఈ సందేశాన్ని తెచ్చాను. నీ తండ్రిపై నమ్మకం ఉంచి పూర్తిగా ఈ సందేశాన్ని విను. చూడు తల్లి, నువ్వు అనుకున్నట్లుగా ఇక్కడ ఏదీ కూడా విరుద్ధంగా జరగదు. నేను నీకు ఏదీ కూడా విరుద్ధంగా జరగనివ్వనమ్మా. నువ్వు కోరుకుంటున్న విజయం నువ్వు సాధించబోతున్నావు తల్లి. అది చెప్పడానికే ఈరోజు నీ ముందుకొచ్చాను. నా ఈ వాక్కు విన్నాక నీకే తెలుస్తుంది కదా. చూడమ్మా, ఇప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతి పని కూడా నా కనిచూపు మేరలోనే జరుగుతున్నాయి. ఆ విషయాన్ని నువ్వు తెలుసుకో. అలాంటి నీ జీవితంలో ఆనందకరమైన రోజులుంటాయి, అలానే కష్టకరమైన రోజులు కూడా ఉంటాయి తల్లి. కొన్ని రోజులైతే నీకు మరిచిపోలేని గాయాలను కూడా ఇవ్వచ్చు. అలా అని నిరుత్సాహపడకూడదు. అసలు జీవితం అంటే ఇలానే ఉంటుంది బిడ్డ. ఎలా అయినా బ్రతకవచ్చు అని అనుకునేవారు సాధారణంగానే బ్రతుకుతారు. కానీ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానినే సాధించాలి, అలానే ఉండాలి అని అనుకునేవారు మాత్రం ధైర్యంగా నిలబడగలగాలి. అప్పుడే ఆ లక్ష్యాన్ని సాధించగలరు, ఆనందంగా ఉండగలరు. జీవితంలో విజయం వస్తే ఎంత ఆనందమో, అలానే దాని వెనుకున్న కష్టం కూడా అంతే అందంగా ఉంటుందమ్మా. ఆ కష్టాన్ని ఇష్టంగా భావిస్తే అన్నీ సులువైపోతాయి. అన్నింటినీ నేనే ఇస్తాను, అది కష్టమైన సుఖమైన. కాబట్టి నాతో పాటే నువ్వు నా చెయ్యి పట్టుకొని నడు. అన్నీ విజయాలే ఎదురవుతాయి తల్లి. నువ్వు ఎన్ని పోరాటాలు ఎదిరించి ముందుకు వచ్చావో తెలుసా? నేను ఒక్కసారి అవి గుర్తు చేస్తాను, శ్రద్ధగా విను. పూర్తిగా వింటే నీలో నీకే తెలియని ధైర్యం వస్తుంది. తప్పకుండా ఆనందిస్తావు.
నేను గెలుపు కోసమే పుట్టానని నీకు అనిపిస్తుందమ్మా. చూడు తల్లి, నీకు ఒక విషయం చెప్పనా? నువ్వు ఒక పిండి ముద్దలా ఉన్నావు. అలా పెరిగి పెరిగి అందమైన బొమ్మలా తయారయ్యావు. అలా నువ్వు పిండి ముద్ద నుంచి చక్కని బొమ్మలా మారడానికి 1000కి పైగా పోరాటాలే చేసావమ్మా. అన్ని పోరాటాలను ఎదుర్కొన్న తర్వాతే నువ్వు ఈ చక్కని బొమ్మలా తయారయ్యావు. అన్ని పోరాటాల తర్వాతే నువ్వు ఈ లోకాన్ని చూడగలిగావు. తరువాత లేచి నిలబడ్డావు. అలా నిల్చోడానికి ఎన్నిసార్లు పడ్డావో తెలుసా? అయినా నువ్వే గెలిచావు. చివరికి నిలబడ్డావు. ఇప్పుడు నువ్వు మంచి రూపాన్ని పొంది నా బిడ్డగా మారావు. నువ్వు దేనినైనా గెలవగలవు తల్లి. దేనినైనా ఎదిరించగలవు. నా ఒడిలో భద్రంగా కూర్చుని అన్ని విజయాలు నువ్వు సాధించగలవు. ఇప్పుడు నీకున్న కష్టాలు నీకు విజయం రాగానే అన్నీ మరిచిపోతావమ్మా. అంత గొప్ప ఆనందం నీకు అందిస్తాను. అంత గొప్ప సంతోషకరమైన భవిష్యత్తును నేను నీకు ప్రసాదిస్తాను తల్లి. నీకు ముందే చెప్పాను కదా, నువ్వు నా కనుచూపు మేర దాటి ఎక్కడికి వెళ్ళలేవు. నీకు వచ్చే మంచి చెడులన్నీ కూడా నేను గమనిస్తూనే ఉంటానమ్మా. పొరపాటున కూడా నువ్వు మోయని కష్టాలను నేను నీకివ్వను. ఒకవేళ నువ్వు భరించలేనన్ని కష్టాలు నీకు వస్తే వాటిని నేను మోస్తాను తల్లి. నిన్ను కష్టపడనివ్వను. నువ్వు ఏ కష్టాన్ని అనుభవిస్తే నీ కర్మఫలాల నుంచి బయటపడతావో అటువంటి కష్టాలు మాత్రమే నీకొస్తాయి తల్లి. నువ్వు దేని గురించి ఆలోచించకు. ఈ బాబా ఉన్నాడు కదా, అన్నీ ఈయనే చూసుకుంటాడు. ఆ తండ్రి ఎప్పుడూ నా చెయ్యి వదలడు అని నమ్ము. ఎల్లవేళలా నేను నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. నీకు నువ్వుగా ఏదీ చెయ్యలేవమ్మా. అన్నీ నేనే చేస్తున్నానని అనుకుంటూ ఉన్నావా? లేదు తల్లి, నీ చేత ఈ తండ్రి చేయిస్తున్నాడు. ఆ విషయాన్ని మరచిపోకు. ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి సమయాన్నైనా నీకు అనుకూలంగా మార్చుకోగలిగే తెలివితేటలు నీకున్నాయమ్మా. ఒక్కసారి వాటిని గుర్తించు. ఈ తండ్రి నీతోనే ఉన్నాడన్న విషయాన్ని మరచిపోకు. నేను నీ వెంట ఉండగా నీకు అపాయం కలగనిస్తానా? ఎవరి ద్వారా అయినా అపకారం చేయనిస్తానా? ప్రతిరోజు నేను నిన్ను హెచ్చరించుకుంటూనే ఉన్నాను. తల్లి, జాగ్రత్తగా ఉండు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ అంత మంచివాళ్ళు కాదమ్మా అని ప్రతిరోజు చెబుతున్నాను కదా. ఇదే విధంగా ఈరోజే కాదు, నేను ప్రతిరోజు నీకు చెబుతూనే ఉంటాను. నువ్వు విని విని విసిగిపోయినా నా ధర్మం ప్రకారం నేను నీకు మంచి చెబుతూనే ఉంటానమ్మా. నువ్వు నీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావు కదా తల్లి. ఆ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు నువ్వు నిద్రపోయినా నేను నిద్రపోను. నా బిడ్డ కళ్ళల్లో ఆనందం చూసిన తరువాతే నేను విశ్రాంతి తీసుకుంటానమ్మా. నువ్వు దేనికి భయపడకు. నేనున్నాను కదా తల్లి. నేను చెప్పినట్టే నువ్వు నా ఒడిలో భద్రంగా కూర్చొని అన్ని విజయాలు సాధిస్తావు. అవునమ్మా, ఎన్నో సంవత్సరాలు నేను చెప్పానని ఓపికగా ఉన్నావు. ఇక విజయాన్ని అందుకోవడానికి కూడా సిద్ధంగా ఉండు. తప్పకుండా నువ్వు కోరుకున్న ఆనందాన్ని నువ్వు పొందుతావు. ఇప్పటి వరకు గెలుపుని మాటల్లోనే కదా విని ఉంటావు. కానీ ఇకపైన నువ్వే గెలవబోతున్నావు తల్లి. గెలుపు నీకోసం ఎదురు చూస్తూ ఉంది. అవును బిడ్డ, నువ్వు కోరుకున్నవి అందుకునే సమయం వచ్చేసింది. కాలం నీకు అనుకూలంగా మారింది. నమ్మకంతో శరణు వేడిన నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. అనుక్షణం నిన్ను నేను కాపాడుకుంటాను. నీ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను తల్లి.
అన్నింటిలోనూ నువ్వు విజయం సాధించేలా చేస్తాను. జరగదు అన్న మాటకి చోటే లేదు తల్లి. ఎందుకంటే నీ వెనక ఉన్నది ఈ తండ్రి కాబట్టి. నీ బాబా నీకు మాట ఇస్తే అది పొర్లు పోకుండా అలానే జరుగుతుంది బిడ్డ. నువ్వు మనసు పెట్టి ప్రయత్నించు, ప్రతి ఒక్కటి జరిపిస్తాను. నీకోసం గెలుపుని నీ వాకిట ముందు నిలబెడతాను. ఆనందంగా ఆహ్వానించు. చూడు తల్లి, నువ్వు నన్ను కోరినవన్నీ నేను నీకు అందిస్తానమ్మా. ఇది నీ సాయి వాక్కు, అస్సలు పొర్లు పోదు. నా ఈ మాటలు తప్పకుండా నువ్వు వినాల్సిందే. నీకు ఏ జాగ్రత్తలైతే చెప్పానో ఆ జాగ్రత్తలు తప్పకుండా నువ్వు పాటించాల్సిందే. అప్పుడు మాత్రమే నువ్వు ఊహించని మార్పు నీ జీవితంలో వస్తుంది బిడ్డ. ఈ తండ్రి ఆశీస్సులతో నువ్వు ప్రతి పనిలో విజయాన్ని సాధించగలవు. ధైర్యంగా ఉండు, నీకంతా శుభమే జరుగుతుంది. గెలుపు నీకు తథ్యం బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఎంత గొప్ప అదృష్టమో కదా బాబాగారి బిడ్డలకి ఈరోజు. బాబాగారు ఏం చెప్తున్నారంటే, నువ్వు దేని గురించి ఆలోచించాల్సిన పని లేదమ్మా. నువ్వు ఎంతో కష్టపడుతూ ఉన్నావు, ఎన్నో సమస్యలు నీకున్నాయి, ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా కనుచూపు మేరని దాటి ఎక్కడికి కూడా నువ్వు వెళ్ళలేవు. అంటే నీకు వచ్చే కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు అన్నీ కూడా నాకు తెలుసు. ఆనందాన్ని ఎన్ని రెట్లైనా రెట్టింపు చేసి నీకు పంపుతానమ్మా. కానీ దుఃఖాన్ని నువ్వు భరించలేనంత మాత్రం నేను నీకు ఇవ్వను. ఒకవేళ నీ సమస్యలు ఎక్కువయ్యాయని నాకు అనిపిస్తే ఆ కష్టాలను నా భుజాలపై వేసుకుని నేనే మోస్తాను, కానీ నిన్ను ఆ కష్టాల ఊపిలో కూరుకుపోనివ్వనని బాబాగారు చెప్తూ ఉన్నారండి. ఎంత ఎంత ప్రేమ కదా బాబాగారికి తన బిడ్డలంటే. తన కష్టాలను సైతం బాబాగారు మోసి తన బిడ్డలు సంతోషంగా ఉండాలని చూస్తూ ఉన్నారు. బాబాగారు అదేవిధంగా మరొక మాట కూడా చెప్పారండి తన బిడ్డలకు. చూడమ్మా, నువ్వు కోరుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు నువ్వు విశ్రమిస్తావేమో, కానీ నేను మాత్రం విశ్రమించను. కంటి మీద కునుకు లేకుండా నీకు ఆ విజయాన్ని అందిస్తాను. నువ్వు కేవలం మనసు పెట్టి ప్రయత్నం చేయి చాలు. ప్రతి ఒక్క పనిలో నా ఒడిలో నిన్ను భద్రంగా కూర్చొని పెట్టుకొని ప్రతి ఒక్క విజయాన్ని నేను నీకు అందిస్తానని బాబాగారు తన బిడ్డలకు చెప్పుకొచ్చారండి. ఎంతో అదృష్టం ఉంటే కానీ బాబాగారి బిడ్డలుగా మారే అవకాశం మనకు రాదు. మనలో ఉన్న ధైర్యాన్ని మళ్ళీ తట్టి లేపడానికి బాబాగారు మనం మరిచిపోయినటువంటి, మనం సాధించినటువంటి కొన్ని విజయాలను మనం ఎప్పుడూ కూడా ఆలోచించని విధంగా బాబాగారు ఈరోజు చెప్పారు. మనం ఒక పిండి ముద్దలా పుట్టాం. అమ్మ కడుపులో ఒక పిండి ముద్దలానే మనం ఉన్నాం. ఎదిగి ఇక్కడ వరకు రావడానికి, ఈరోజు బాబాగారిని ప్రార్థించుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డాం. కడుపులోనే ఎన్నో కష్టాలు అనుభవించాం. బయటకు వచ్చిన తర్వాత ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. ఇవన్నీ దాటి ఈరోజు బాబాగారిని వేడుకునే వరకు కూడా బాబాగారి బిడ్డలమయ్యేటువంటి ఈ అదృష్టాన్ని మనం సంపాదించుకోగలిగామంటే ఎన్ని పోరాటాలు చేసి ఉన్నాను. 1000కు పైగా పోరాటాలు చేసి ఉన్నావమ్మా. అంతకు మించినటువంటి కష్టాలను ఎన్నో నువ్వు అనుభవించున్నావు. ఈరోజు ఎందుకు నువ్వు బాధపడుతున్నావని బాబాగారు మనకు తెలియనటువంటి, మనం చేసినటువంటి పోరాటాలను బాబాగారు మళ్ళీ మనకు గుర్తు చేశారండి. ఇదే బాబాగారు ప్రతిరోజు కూడా ఇలానే చేస్తారు. మనం విసుగు చెందినా సరే బాబాగారు తన ధర్మాన్ని మాత్రం మర్చిపోరు. తన బిడ్డలను ఒక మంచి మార్గంలో నడిపించాలన్నటువంటి బాబాగారి బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతను బాబాగారు ఎప్పుడూ కూడా మర్చిపోరండి. ప్రతిరోజు మనం విసుగు చెందినా సరే మళ్ళీ బాబాగారు చెబుతూనే ఉంటారు. ఎందుకంటే పొరపాటున మనం ఏదైనా తప్పు చేసేస్తామేమో, మళ్ళీ చెడు మార్గంలోకి వెళ్ళిపోతామేమో, మరొక జన్మలో కూడా సంతోషం లేకుండా పోతుందేమో, లేదంటే ఇన్ని కష్టాలు అనుభవించి చివరికి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తును అందుకునే సమయంలో ఈ తప్పులు చేసి మళ్ళీ మొదటికి వెళ్ళిపోతారేమో అని బాబాగారు అనుక్షణం ఆలోచిస్తూనే ఉంటారు. ఈ కారణంగానే ప్రతిరోజు కూడా బాబాగారు తన బిడ్డలకు ఒక మంచి మాట అనేది చెప్తూనే ఉంటారు. వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు అనేవి చెబుతూనే ఉంటారు. బాబాగారి బిడ్డలు ఎప్పుడు దేని గురించి భయపడాల్సిన అవసరం కానీ, బాధపడాల్సిన అవసరం కానీ లేదంటే ప్రతి విషయం, తన బిడ్డలకు సంబంధించిన ప్రతి విషయం బాబాగారి చూసుకుంటూ ఉంటారు. మనం చేయవలసిందల్లా మనం చేసే పనిని మనస్ఫూర్తిగా చేయడం, బాబాగారిని విశ్వసించి బాబాగారికి చెప్పుకుంటూ ప్రతి పని కూడా, ప్రతి మాటని కూడా, ప్రతి కోరిక కూడా బాబాగారికి విన్నవించుకొని మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మీరు ఏ పని తలపెట్టినా అండి, నిస్సందేహంగా అందులో విజయం మీరే సాధిస్తారు.
తప్పకుండా మీరే గెలుస్తారు. అది బాబా గారు తన బిడ్డలకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఈ వరాన్ని ప్రతి బిడ్డ అందిపుచ్చుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం. బాబా గారు ఇచ్చిన ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.